కావల్లో కనుక తీసుకుంటే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి ఇష్యూకి వచ్చినప్పటికీ అక్కడ ఎమ్మెల్యే ఒక ఇల్లీగల్ మైనింగ్ చేస్తా ఉన్నారు అన్నది ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో అది జరుగుతా ఉందా లేదా తెలుసుకుందామని చెప్పి ఏదో ఆయన ఫొటోస్ తీసడానికి ప్రయత్నించాడు అని చెప్పి ఒక ఆరోపణ జరిగింది. అయితే దానికి సంబంధించింది ఏంటి, దానికి రెక్కి నిర్వహించాలని అంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు దాన్ని ట్రేస్ అవుట్ చేయడానికి అక్కడికి డ్రోన్లు పంపించినారని, అదేమైనా నల్లమల్ల ఫారెస్టా డ్రోన్ ద్వారా అక్కడ ఎవరున్నారో కనుక్కొని ఆ తర్వాత ఫైరింగ్ చేయడానికి? పబ్లిక్ గా ఉన్నాం, మనం పట్టణాలలో ఉన్నాం, ఇక్కడ ఎక్కడైనా కూడా జరుగుతుందా? పట్టపొగులు రెక్కీలు జరపడానికి డ్రోన్లను పంపించి ఆ తర్వాత షూటింగ్ చేయించే పరిస్థితులు ఉంటాయా? ఏ విధంగా పెడతా ఉన్నారు? తీసుకొచ్చి ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, మొన్న కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి, ఆయన డ్రోన్ కెమెరాలు పంపించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని ట్రేస్ అవుట్ చేసి ఆయన్ని వెంటనే షూట్ చేసి చంపాలన్న ఆలోచనతో ఆయన ఉన్నాడంటే ఎవరైనా నమ్ముతారా? ఆ విధంగా ఆయన మీద 307 కేసుని పెడతారా? అంటే ఆయన తీసుకెళ్లి మళ్ళా జైల్లో పెట్టాలా? నెలల కాలాల పాటు ఆయన లోపల పెట్టాలా? లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.